నమస్తే మేడం. నమస్తే. అయితే పూర్తిగా మనం చూసుకుంటే ఇప్పుడు కూటమికి సంబంధించి మాత్రం పూర్తి ఆధిపత్యం అయితే జరుగుతుంది. అదిగాక ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని దూషించారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు అవమానించారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు పూర్తిగా వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఎవరైతే ఆర్కే రోజా గారు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కూడా మనం చూసుకుంటే వస్తుంది. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా రేపు రాయల్ లెజెండరీ ఎంట్రీ చంద్రబాబు నాయుడు గారిది అసెంబ్లీలో రాబోతుంది అనేటువంటి ఇప్పుడైతే వార్తలు వచ్చేస్తున్నాయి పూర్తి సంఖ్యలో. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టడం, ఆయన భార్య గురించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మాట్లాడినప్పుడు విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు కూడా ఈరోజు బాధితులే. ఎందుకంటే ప్రజలు ఏదైనా సహిస్తారు కానీ ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకోరు, ఆడవాళ్ళని అనవసరంగా అంటే ఊరుకోరు. అందుకు ఇవాళ మనకి ప్రత్యక్ష ఉదాహరణ ఈ తీర్పు. ప్రజలు ఏదైతే ఈరోజు ఆయన గొడ్డలి పోటు ఎలాగైతే ఉందో వీళ్ళ బటన్ పోటు ఇవాళ 2 బటన్లు ఆయన నొక్కమన్నాడు, వాళ్ళు ఖచ్చితంగా నొక్కారు. నీ సంక్షేమాలు మాకు అక్కర్లేదు, మాకు అభివృద్ధి కావాలి అని ఖచ్చితంగా చెప్పారు. వీళ్ళు నిన్నటి వరకు, నిన్న రాత్రి కూడా సజ్జల ఇంకా మేం నెగ్గుతాం అంటూ చెప్పాడు ఆయన. సరే, వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడానికి ఆయన ఏదో చెప్పు ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేశాడు ఆయన. నిన్న కూడా ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, మోదీకేమో వైరస్ పట్టింది, చంద్రబాబు వైరస్ అంటూ వ్యవస్థలు ఎవరు మేనేజ్ చేశారో తెలుస్తోంది. మరి ఈరోజు ఈవీఎంల్లో ఎక్కడ గొడవలు జరగలేదుగా, ఈరోజు ఈవీఎంల్లో ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు కదండి. దీనికి అంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా సజావుగా ఎన్నికలు జరిగాయి అని అర్థం. కాకపోతే ఇవాళ ఇంకొక విషయం మనం ఏది మాట్లాడుకోవాలంటే, ఒక పాయింట్ చెప్పాక దానికి వస్తాను. ఇంకా రెండో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో ఏదైతే పెట్టారో అది వాళ్ళ పతనానికి ఆ రోజు పూర్తిగా ఒక బీజం పడింది. ఆ బీజం ఏదైతే ఉందో, 53 రోజులు ఏదైతే ఉందో దానికి ఇవాళ వైసీపీ ఫలితం అనుభవిస్తోంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ మంత్రులందరినీ తీసుకోండి, మీరు తీసుకుంటే అందరూ ఓడిపోతున్నారు ఖచ్చితంగా. మొత్తం ఈరోజు వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్తున్నారు. తర్వాత కేకే సర్వే తీసుకుంటే మనం, కేకే సర్వేలో ఆయన 161 చెప్పారు, ఆయన ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. మనందరం కూడా 145 ఖచ్చితంగా వస్తుందని చెప్పాము. ఆయన 161 నుంచి 169 కూడా వెళ్ళొచ్చు, 14 రావచ్చు, లేదు 6 రావచ్చు అన్నారు ఆయన. సో ఇవాళ దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అందరూ వెనుకంజలో ఉన్నారు. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుంటే కడపలో మనం కనీసం 5 సీట్లు తెలుగుదేశానికి వస్తాయి అంటే చాలామంది నమ్మలేదు. కడప కంచుకోట బద్దలవ్వదని. ఈరోజు కడప కంచుకోట బద్దలైంది, మైదుకూరు బద్దలైంది ఇవాళ. సో ప్రజలు ఆలోచిస్తున్నారండి, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా దేశం అంతా ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు కరెక్ట్గా ఉంటుందండి ప్రతిసారి కూడా. వాళ్ళు లాస్ట్ టైము నేను తండ్రి లేని బిడ్డని అని చెప్పుకుంటూ ఒక్క ఛాన్స్ అని వచ్చి తల్లి మీద చెల్లెల మీద ఆధారపడి తను తర్వాత బాబయ్య హత్యని ఒక నెపం పెట్టుకుని ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చాడో ఆయన ఏది చేసుకోలేకపోయాడు. ఏడాదిలోనే ఆయన ఏమిటో తన మార్కు చూపించుకున్నాడు. అంటే ఈయన పనికిరాడు అని ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే బయటకు వచ్చి వాళ్ళు గొడవలు చేశారో ఆ రోజే ఆయన పతనం మొదలైంది. తర్వాత అసెంబ్లీలో వాళ్ళు చేసిన తీరుకు పూర్తిగా పోయింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాక వాళ్ళు ఏంటో ప్రజలు చూసి ఇవాళ వాళ్ళ తీర్పు వాళ్ళు మనస్ఫూర్తిగా వేశారండి. ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది చంద్రబాబు నాయుడికి వచ్చిన పాజిటివ్ ఓట్లు, అతని మీద ఉన్న నెగిటివ్ కాదు. ఇది చంద్రబాబు నాయుడిని వాళ్ళు కోరుకుని, వాళ్ళ అభివృద్ధిని కోరుకుని, వాళ్ళు ఇష్టంగా ఒక పాజిటివ్గా వాళ్ళు ఈ ఓటు వేశారు. కాబట్టి ఇది నైతికంగానే కాదు, అన్ని రకాలుగా ఇవాళ చంద్రబాబు గారిదే ఈ విజయం. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా ఏంటంటే, వినుకొండకు సంబంధించి బొల్లా బ్రహ్మనాయుడు కౌంటింగ్ సెంటర్ నుంచి ఓడిపోతున్నామని చెప్పి అసలు ఓటమిని ఒప్పేసుకొని అక్కడ జీవి ఆంజనేయులు గారి పైన, అంటే టీడీపీ అభ్యర్థి పైన తను ఒప్పేసుకొని వెళ్ళిపోతున్నటువంటి ఒక దృశ్యాలు మనకు వస్తున్నాయి. సో దీని మీద ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడు ఏదైతే ఉన్నాడో సినిమా పక్కీలో తను చేస్తున్న వ్యాఖ్యలు, ఒక్కొక్కరిని అరుగుతాము చేస్తాము అన్నటువంటి ఒక భారీ వ్యాఖ్యలు అయితే చేశారు. అటువంటి వ్యక్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు? అంటే ఓటమి అనేది మనిషిని ఎంతకైనా తీసుకెళ్తుందండి. ఇంకొకటి, ప్రజల తీర్పు ఏంటో ఇవాళ వాళ్ళు రుచి చూశారు. అదొక్కటే కాదు, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఏం చెప్పుకోవాలంటే, ఈ ఎన్నికలు సజావుగా సాగాయి అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. అంటే వీళ్ళు ఇంత భయపెట్టినా, ఇంత భయభ్రాంతుల్ని చేసినా ప్రజలు మాట్లాడకుండా నిశ్శబ్ద ఓటు వేశారు.
రాత్రి 12 వరకు కూర్చుని వాళ్ళ ఆడవాళ్ళు ఆ 56% ఆడవాళ్ళు మాకు వేశారని వాళ్ళు చెప్పారు. మనం చెప్పాం క్లియర్గా ఈ 56%మే కాదు యువత కూడా కూటమికే వేసింది అని మనం ప్రతిరోజు చెప్పాం. వాళ్ళు నిన్న కూడా మాకు ఇది మహిళలు వేశారు, యువత వేయకపోయినా పురుషులు 6% వేయకపోయినా అన్నారు. వాళ్ళు పొరబడ్డారు. మహిళలు ఎప్పుడైతే ఆయన మద్యపాన నిషేధం చేయలేదో, అమ్మఒడి ఒకళ్ళకే ఇచ్చాడో, ఈ డబ్బులు ఇచ్చి ఈ చేత్తో ఎట్లా మద్యపానం ద్వారా తీసుకుంటున్నాడో ప్రజలు ఊరుకోలేదండి. వాళ్ళు మనసులో పెట్టుకుని మాట్లాడకుండా ఓటు వేసి ఈరోజు వాళ్ళు ఏంటో చూపించారు. అదేవిధంగా మన పిన్నెల్లి సోదరులు మాచర్ల ఇవాళ మాట్లాడుకోవాలి. మాచర్ల ఈవీఎం బద్దలు కొట్టిన పిన్నెల్లి ఈరోజు మళ్ళా మాచర్లో అడుగు పెట్టలేడు ఆయన, మనం చెప్పుకోవాలంటే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏపీ కౌంటింగ్లు అంతా కూడా రసవత్తర కింద మారాయి, పూర్తిగా కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. అసలు ఏం జరగబోతుంది అనేది మళ్ళీ ఒక స్పెషల్ ఫ్రెష్ అప్డేట్తో మళ్ళీ వద్దాం. నమస్తే. నమస్తే.